జై శ్రీరామ్. రామో విగ్రహవాన్ ధర్మ అని పురాణం చెప్తోంది. నిజంగానే ధర్మానికి సాక్షాత్కార రూపం శ్రీరాముడు. ప్రతి భారతీయుడి హృదయంలో వెలిగే ఆ రామనామం ఇప్పుడు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం వద్ద 108 అడుగుల విగ్రహంగా నిలవబోతోంది. ఈ దివ్య కార్యం శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వాముల వారి దీవెనలతో శ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ పవిత్ర యజ్ఞానికి మనమందరం తమ వంతు సహకారం అందించి చరిత్రలో భాగమవుదాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామో విగ్రహవాన్ ధర్మ అని పురాణం చెప్తోంది. నిజంగానే ధర్మానికి సాక్షాత్కార రూపం శ్రీరాముడు. ప్రతి భారతీయుడి హృదయంలో వెలిగే ఆ రామనామం ఇప్పుడు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం వద్ద 108 అడుగుల విగ్రహంగా నిలవబోతోంది. ఈ దివ్య కార్యం శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వాముల వారి దీవెనలతో శ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ పవిత్ర యజ్ఞానికి మనమందరం తమ వంతు సహకారం అందించి చరిత్రలో భాగమవుదాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామో విగ్రహవాన్ ధర్మ అని పురాణం చెప్తోంది. నిజంగానే ధర్మానికి సాక్షాత్కార రూపం శ్రీరాముడు. ప్రతి భారతీయుడి హృదయంలో వెలిగే ఆ రామనామం ఇప్పుడు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం వద్ద 108 అడుగుల విగ్రహంగా నిలవబోతోంది. ఈ దివ్య కార్యం శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వాముల వారి దీవెనలతో శ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ పవిత్ర యజ్ఞానికి మనమందరం తమ వంతు సహకారం అందించి చరిత్రలో భాగమవుదాం. జై శ్రీరామ్.